మార్నింగ్ 5 కల్లా కోడి కూడా లేస్తుంది. ఏం సాధిస్తుంది? కూర వండుకొని తినేస్తున్నారు. ఇలాంటి బుక్స్ చదవడం వల్ల నాకు ఎలాంటి యూజ్ లేదు. నేను చేయాలనుకుంది వేరే. ఈ బోరింగ్ న్యూస్ ఏంట్రా బాబు, ఏదైనా కామెడీ చూద్దాం. ఆ విషయం గురించి నాకు మొత్తం తెలుసు, మరేదైనా చెప్పురా. ఎగ్జామ్స్ ఎప్పుడో సెప్టెంబర్లో ఉన్నాయి. ఇప్పుడు చదివితే అప్పటికి మర్చిపోతాను. లైఫ్ని సీరియస్గా తీసుకోకురా, ఎంజాయ్ చేయాలి అంతే. ఇలాంటి విషయాలు మైండ్కి హాయిగా ప్రశాంతంగా ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైం మన మైండ్ దేని మీద ఫోకస్ చేయకుండా డిస్ట్రాయ్ చేస్తుంటాయి. ఇప్పటి వరకు నీ లైఫ్ కోసం నువ్వు ఏం చేసావని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకుంటే, ఆన్సర్ చెప్పడానికి ఆలోచిస్తున్నావంటే ఇప్పటి వరకు నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకున్నట్టే. ఇదే క్వశ్చన్ బిల్ గేట్స్ని అడిగితే అంతసేపు ఆలోచించేవాడు కాదు. నా లైఫ్ రిచ్గా ఉండడం కోసం ఎవ్రీ మినిట్ ప్లాన్ చేస్తూ వచ్చాను, అందుకే ఇప్పుడు రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పేవాడు. ఇక్కడ బిల్ గేట్స్కు నీకు మధ్య తేడా చాలా సింపుల్. అతను ఫ్యూచర్ బాగుండాలని ప్రజెంట్ కష్టపడ్డాడు. మీరు ప్రజెంట్ ఎంజాయ్ చేస్తే చాలే అని మీ ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్ ఎప్పుడూ చదువుకుంటూనే ఉండేవాడు. నువ్వు ఫ్రెండ్స్తో చిల్ అవుతూ హ్యాపీగా ఉండేవాడివి. ఒక 5 years తర్వాత నీ ఫ్రెండ్ మంచి జాబ్ చేస్తూ రిచ్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. నువ్వు ఏ జాబ్ చేయాలని ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటూ ఖాళీగా తిరుగుతున్నావు. ఆ సమయంలో నీ ఫ్రెండ్ని చూస్తే అనిపిస్తుంది, నేను అప్పుడు బాగా చదువుకొని ఉంటే బాగుండేవాడినని. నౌ ఇఫ్ యూ చేంజ్, యువర్ ఫ్యామిలీ విల్ చేంజ్, అండ్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ విల్ చేంజ్, సొసైటీ విల్ చేంజ్. ఈ మాట కాస్త పాతదిగా అనిపించవచ్చు, కానీ సొసైటీలో జరిగేది ఇదే. నువ్వు గమనించట్లేదు అంతే. ఈరోజు నీ ఆలోచనలు ఎలా ఉంటాయో రేపటి నీ ఫ్యూచర్ అలా ఉంటుంది. కాబట్టి వాయిదా వేయడం, లేజినెస్ లాంటి ఉంటే ఈ క్షణమే వదిలేయండి. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నీ మైండ్ని రిలాక్స్గా ఉంచుకోండి. మొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అలా ఉంటేనే మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే లాజిక్ థాట్స్ వస్తుంటాయి. ఏ పనిని అయినా 21 days చేస్తే అది మనకు అలవాటు అవుతుంది. కాబట్టి నీకు చదవడం కష్టంగా ఉన్నా, నీ వర్క్ చేయడానికి లేజీగా అనిపిస్తున్నా, మీకు కష్టంగా ఉన్న 21 days ఖచ్చితంగా తప్పకుండా చేయాల్సిందే. తర్వాత మీరే అంటారు, ఈ టైంకి నేను చదువుకోవాలి లేదా వర్క్ చేసుకోవాలి, బాయ్ మళ్ళీ కలుద్దామని. ఒక్కసారి ట్రై చేసి చూడు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.